వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగాపై కొంతమంది రౌడీలు అటాక్ చేస్తారు. ఏయ్, నీకు 5 కోట్లు ఇస్తాం, నువ్వు బాక్సింగ్ కాంపిటీషన్లో పోటీ చెయ్యొద్దు అని అనేసరికి గంగ అస్సలు ఒప్పుకోదు. సో గంగపై అటాక్ చేయాలి అనుకుంటే ఇంకా హీరోలా రుద్ర బాగా ఎలివేషన్ ఇస్తూ వచ్చి అందరినీ కొట్టి గంగాని సేవ్ చేస్తారు. సో ఇంకా గంగా, రుద్ర అండ్ రంగా ఇంటికి రీచ్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గంగని ఎవరో చంపడానికి వచ్చారు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే శకుంతల గంగకి ఇలా జరగడం ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు, కాబట్టి పంతులు గారిని ఇప్పుడే ఇంటికి పిలిపిస్తాను అని చెప్పి శకుంతల గారు పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు. ఇంకా మొత్తం గంగ జాతకాన్ని అయితే చూపిస్తారనమాట, పుట్టిన టైం తెలుసుకొని. గంగ జాతకాన్ని చూసిన పంతులు గారు, అమ్మ, ఈ అమ్మాయికి ఇప్పుడు పరిస్థితి కాస్త బాగోలేదు, తనకి మృత్యుగండం అనేది పొంచి ఉంది. తన జాతకం ప్రకారం ఈ 2 నెలలు తను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి, ఖచ్చితంగా మృత్యుగండం అయితే పొంచి ఉంది అని చెప్తారు. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే పంతులు గారు, మరి దీనికి ఎలాంటి పరిష్కారం లేదా అని విజయేంద్ర ప్రతాప్ అడగగానే, ఉంది ఉంది బాబు, ఇక్కడికి కొంచెం దూరంలో మహత్తరమైన మృత్యుంజయుడైన శివలింగం ఏర్పాటు జరిగింది. మార్కండేయుడు ఒకప్పుడు శివుణ్ణి తాకిన చోటు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. మార్కండేయుడు శివ భక్తికి ప్రతిరూపంగా ఆ గుడి అనేది వెలిసింది. కాబట్టి మీరు ఆ గుడికి వెళ్ళి చీరసారెలతో శివుడికి, పార్వతికి పూజ చేసి మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తే ఖచ్చితంగా ఆ దేవుడు గంగాని కాపాడుతాడు అని చెప్పేసరికి ఇంక శకుంతల, విన్నారు కదా, వెంటనే ఆ పనులు చూసుకోండి. రంగా, నువ్వు మృత్యుంజయ హోమానికి ఏమేం కావాలో పంతులు గారు లిస్ట్ ఇస్తారు, వాటన్నిటిని తీసుకురా అని చెప్పి ఇంకా అలా మృత్యుంజయ హోమానికైతే అందరూ రెడీ అయిపోతారు. సో అలా ఇంకా మృత్యుంజయ హోమానికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతుంటే ప్యారలల్లీ గంగా వాళ్ళ నిజమైన అమ్మా నాన్న ఎవరైతే ఈ విశ్వనాథం అండ్ సుధా ఉన్నారో, ఇంక విశ్వనాథం ఆలోచిస్తూ ఉంటారు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళ నంబర్స్ తీసుకున్నాను, మంచి సంబంధం చేసేయాలి, తనకి పెళ్లి చేస్తే అయినా బాధ్యత వస్తుంది అని అనుకుంటారు విశ్వనాథం. సుధా ఏమో, ఏమండి, వీరు ఏదో అంటే అన్నాడు, అలా అని మీరు ఇప్పుడు పెళ్లి చేసేయాలనే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కదండి, ఎందుకంటే జయ నాతో ఉండి 1 నెల కూడా కాలేదు, అలాంటిది మళ్ళీ తన్ని దూరం చేస్తాను అంటుంటే నా గుండె తట్టుకోలేకపోతుందండి అని అంటారు. చూడు జయ, నువ్వెంతైనా చెప్పు, మన పోలికలు తనలో కనిపించటం లేదని నేను అన్నాను కదా, నాకెందుకో తను కాస్త మారాలి అనిపిస్తుంది, ఈ పెళ్ళి అనే ఆలోచన వచ్చింది కాబట్టి కాస్త మారుతుందని నేను అనుకుంటున్నాను అని అనేసరికి అప్పుడే ఇంకా జయ వస్తుంది అక్కడికి. డమ్మీ చిన్ని వస్తుంది. డమ్మీ చిన్నిని చూసి విశ్వనాథం, ఆగు అని అంటారు. వెంటనే ఆ డమ్మీ చిన్ని ఆగిపోతుంది. నాన్నగారు అని అంటుంది. వీరు చెప్పింది విన్నావు కదా, వద్దు అన్నావు కదా, మరి సంబంధాలు చూస్తే మళ్ళీ పెళ్లి చూపుల్లో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నా పరువు తీయాలనే ప్రయత్నాలు ఏమైనా చేస్తావా అని అడుగుతారు. అయ్యో నాన్నగారు, మీరు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా, మీరే చెప్పండి, వచ్చినప్పటి నుండి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని నేను ఎంతలా ప్రయత్నిస్తున్నాను అని అంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ వాట్ ద పాయింట్ ఐ షుడ్ టెల్ సుధా ఈస్. చూసావా సుధా ఏమంటుందో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుందంట, కానీ తనలాగా తను ఉండటం లేదు, ఇక్కడే నాకు అనుమానంగా ఉంది అని అంటారు. అయ్యో ఊరుకోండి మీరు మీ అనుమానాలు, జయ చెప్పమ్మా, పెళ్ళి ఇష్టమేనా అని అడిగేసరికి, అమ్మ, నాన్నే నా ప్రాణం, నాన్న గౌరవమే నా గౌరవం, నాన్నే పెళ్లి చేస్తానంటుంటే నేను పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటాను, నాన్నగారు చెప్పినట్టే వింటాను అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతుంది. గోల చేస్తుంది అనుకున్నాను, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయని అంటుందనుకున్నాను, కానీ అలా అనకుండా పెళ్ళికి సడన్గా ఒప్పేసుకుంది, సంథింగ్ ఇస్ దేర్ అని విశ్వనాథం మనసులో అనుకుంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది.
గంగ, రుద్ర, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మృత్యుంజయ హోమాన్ని భారీ స్థాయిలో జరిపించడానికైతే ఇంకా అలా గుడికి బయలుదేరుతారు. గుడికి తాంబూలం తీసుకొని దేవుడికి సమర్పించడానికి ఇంకలా సారెతో బయలుదేరుతుంది గంగ చేతిలో కలశం పట్టుకొని. ఇంక రుద్ర కూడా అలా వెళ్తూ ఉంటే రంగా ఖచ్చితంగా ఇక్కడ చెల్లిపై అటాకింగ్ జరగకుండా నేను చూసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటారు. ఇంకా అలా బయలుదేరి అందరూ వెళ్తూ ఉంటే వీరుని పక్కకి తీసుకొస్తుంది ఇషిక. తీసుకొచ్చి బ్రో, ఏంటి బ్రో ఇది, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు బ్రో. ఎంతో హ్యాపీగా అందరం కలిసి ప్రశాంతంగా వాళ్ళని పక్కకి తప్పించాలి అనుకున్నాం, కానీ అది కుదరలేదు. ఇప్పుడు నీ చేత్తోనే నువ్వు ఈ మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని నిన్నటి నుండి చాలా హడావిడి చేస్తున్నావు. అసలు ఏమైంది బ్రో నీకు? వాళ్ళు నాశనం అవ్వాలనే కదా నువ్వు కోరుకునేది అని అంటుంది ఇషిక. ఎస్, యూఆర్ రైట్ ఇషిక, నువ్వు అనుకున్నది 100% నిజం. కానీ నేను అలా చేయను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ప్లాన్ వేసేసాను కాబట్టి అని అంటారు. అంటే ప్లాన్ చేసావా బ్రో అని అంటారు. ఏ మృత్యు నుండి తప్పించుకోవడానికి ఈ మృత్యుంజయ హోమాన్ని రుద్ర గంగ చేత జరిపించాలి అని అనుకుంటున్నాడో ఇదే ఇదే గుడిలో వాళ్ళకి నేను మృత్యు అయి కూర్చుంటా. ఆ గంగ, రుద్ర అందరినీ పైకి పంపిస్తా అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది. బ్రో అంటే అని అనేసరికి ఇంకా కొంతమంది రౌడీలతో అయితే మాట్లాడతాడనమాట వీరు. రే సెట్ చేశారా అని అంటారు. ఇదిగోండి సార్ బాంబ్ అని అంటారు. సరే అక్కడ పెట్టనేసరికి ఇంకా బాంబు అయితే ఏదైతే పట్టు వస్త్రాలు అన్నీ ఒక మూట కట్టి దాన్ని యజ్ఞంలో వేస్తారు కదా, దాన్ని ఏమంటారు ఐ డోంట్ నో, అది ఆ మూటలాగా ఉంటుంది. అండ్ అది వేయాలని చెప్పి అందరూ పెట్టుకుంటారు. సో ఆ మూటలో బాంబ్ని పెడతారనమాట. ఒక్కసారిగా ఇంకా అలా అది విని షాక్లో ఉండిపోతుంది ఇషిక. బ్రో అలాంటప్పుడు మనందరికీ కూడా ప్రమాదం కదా బ్రో అని అంటుంది. ఇషిక నువ్వేం కంగారు పడద్దు, ఓ పని చేయి, నువ్వు సూర్యని తీసుకొని పక్కకు వెళ్ళిపో, నేను ప్రీతిని తీసుకొని పక్కకు వచ్చేస్తాను, ఏదో చెప్పి కవర్ చేద్దాం, అప్పుడు అందరూ పోతారు. అందరూ పోతే ఆస్తి ఎవరికవుతుంది అని అంటారు. బ్రతికున్న వాళ్ళకే బ్రో, అంటే నాకే అని అంటుంది. అదే పాయింట్, కాబట్టి నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా వీరు రుద్ర నువ్వు హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నావు కదా, నో నెవర్, అలా ఎప్పటికీ జరగనివ్వను అని చాలా అంటే చాలా కోపంగా ఇంకా క్రూయల్గా ఫేస్ పెట్టుకుంటాడు వీరు. ఇది ఇలా ఉండగా పంతులు గారి దగ్గరికి వచ్చి ఇంకా తాంబూలాన్ని సమర్పించి శివునికి ఇద్దరు చేతులతో, రుద్రాయని గంగా చేతులతో అభిషేకం చేయిస్తారు. అభిషేకం చేయించిన తర్వాత బాబు అభిషేకం కంప్లీట్ అయింది, మీరిద్దరూ వెళ్ళి పట్టుబట్టల్ని వేసుకొని రండి, మీతో హోమాన్ని జరిపిస్తానని చెప్పేసరికి గంగా రుద్ర ఇద్దరు పట్టుబట్టలు కట్టుకొని వస్తారు. సో ఇంకా హోమం అయితే జరగడం స్టార్ట్ అవుతుంది. హోమం జరిగిన తర్వాత హోమం జరుగుతూ ఉంటుంది. ఇంకా అలా యజ్ఞంలో అన్నీ వేస్తూ ఉంటారు, ద్రవ్యాలన్నీ వేస్తూ ఉంటారు. సో అలా అన్నీ వేస్తూ ఉంటే అప్పుడే రుద్రకి కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది. వీరుని చూస్తూ ఉంటే వీరు చాలా క్యాజువల్గా చాలా కాన్ఫిడెంట్గా కనబడతాడు. వీరు కళలో ఎప్పుడు అంత కాన్ఫిడెన్స్ కనబడలేదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, అసలు వీరు ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తాడు రుద్ర. ఇంకా అలా రంగా మొత్తం చూసుకుంటూ ఉంటాడు. మొత్తం చూస్తూ వీరు నా టార్గెట్ అంతా నీ వైపే, ఎందుకంటే నీ మీదే నాకు డౌట్ కాబట్టి అని చెప్పి ఇంకా అలా మొత్తం చెక్ చేపిస్తాడు. ఇంకా ఎక్కడ ఏమీ కనబడదు, ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడేమోలే అని చెప్పి కూల్గా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇంకా రుద్రగంగా ఆ రెడ్ కలర్ మూటల్ని తీసుకొని ఇంకా అలా యజ్ఞంలో వేస్తూ ఉంటే వీరు ఏమో ప్రీతి నువ్వు ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, అలా పక్కకు వెళ్దామని చెప్పి ఇంకా ట్యాబ్లెట్ని అయితే తీసుకువెళ్ళాలని చెప్పి ప్రీతిని పక్కకు తీసుకువెళ్తాడు. ఇషిక కూడా సూర్య దగ్గరికి వచ్చి సూర్య నీకు ఒకటి చూపిస్తాను రానంటుంది. ఏంటి ఇషిక, ఇక్కడ యజ్ఞం జరుగుతుంది కదా అని. అది కాదు సూర్య, ఒక్కసారి రా నాతో అని చెప్పి పక్కకి తీసుకువెళ్ళిపోతుంది. అమ్మయ్య, బ్రో వెళ్ళిపోయిన వెంటనే నేను కూడా వచ్చేసాను, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా పక్కకి వచ్చేసేసరికి అలా ఇంకా టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ ఏమీ జరగదు, అన్నీ వేసేస్తారు, బట్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. వీరు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా మృత్యుంజయ హోమం అయితే యజ్ఞం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది.
కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీరు ఏంటిది, ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదే అని చూస్తూ ఉంటే రౌడీలేమో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రౌడీలు చెప్ప పగలగొట్టి, రేయ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ, నేను చెప్పాను, మీరేం చేస్తున్నారు, అసలు బాంబ్ కరెక్ట్గా ఫిక్స్ చేశారా మీరు అని అడుగుతారు. అయ్యో సార్, మేము నిజంగా కరెక్ట్గా ఫిక్స్ చేసాం సార్, కానీ అది ఎందుకు పేర్లేదు మాకు అర్థం కావట్లేదు సార్ అని అంటారా రౌడీలు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి రుద్ర వస్తారు. వచ్చి ఇంకా అలా వీరు వైపు చూస్తూ, ఏంటి వీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు బావా, వీళ్ళు అడ్రస్ అడుగుతుంటే చెప్తున్నాను అని అంటారు. ఓ, వీళ్ళు అడుగుతున్న అడ్రస్సా, నాకు బాగా తెలుసు, నన్ను చెప్పమంటావా అని అంటారు. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ రుద్ర అనుకుంటారు. సార్ రేయ్, మీ గురించి నాకు తెలుసు అన్నాను కదా, మీకు కావాల్సిన అడ్రస్ చెప్తానన్నాను కదా, మీరు వచ్చిన కార్ నెంబర్ 345 అదే కదా, అక్కడికి వెళ్ళి చూడండి, మీ అడ్రస్ మీకు బాగా దొరుకుతుంది అని చెప్పి రుద్ర చెప్తాడు. ఇంకా రౌడీలు ఏం మాట్లాడుతున్నారని చెప్పి వెళ్ళి చూసేసరికి అక్కడే బాంబు ఉంటుంది. అంటే వీళ్ళు ఏదైతే తీసుకొచ్చి అందులో పెడతారో అదే బాంబు వీళ్ళ కారులోనే ఉంటుంది. ఒక్కసారిగా రౌడీలు అయితే షాక్ అయిపోతారు. 3, 2, 1 అనేలోపు భూమ్ అని ఇంకా ఒక్కసారిగా వీరు షాక్ అయిపోతాడు. ఏంటి వీరు, యాక్చువల్లీ అది నీ దగ్గరే పెట్టాలనుకున్నా, కానీ నువ్వెంతైనా నా చెల్లెలు భర్తవి కదా, అందుకే నిన్ను వదిలేస్తున్నాను. చూడు వీరు, నువ్వు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేసావో నాకు తెలీదు, నువ్వెందుకు మమ్మల్ని చంపాలనుకున్నావో నాకు తెలీదు. రౌడీలు వచ్చి ఎప్పుడు పక్కకి తప్పకో డబ్బులు ఇస్తాను అన్నప్పుడే అది ఖచ్చితంగా నువ్వేనని నేను గెస్ చేశాను, ఎందుకంటే నీది మనీ మైండ్ కాబట్టి. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా నా ఫ్యామిలీని నేను ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పడానికి ఇది కేవలం ఒక చిన్న శాంపుల్ మాత్రమే. నీకు టీజర్ కావాలి అన్నా, ట్రైలర్ కావాలి అన్నా, ఫుల్ మూవీ కావాలి అన్నా నాతో మళ్ళీ పెట్టుకో. నాకు నీకు వద్దు, సైలెంట్గా ఉంటాను అంటే నీ పుట్టబోయే బిడ్డ మొహమైన నువ్వు చూస్తావు. లేదు, అవసరం లేదు అని అనుకుంటే నాకంటే ఏం జరుగుతుందో నీకే బాగా తెలుసు వీరు. ఈసారి నేను నిన్ను క్షమించను. నాకు గంగకి ఏం చేయాలనుకున్నా పర్లేదు, కానీ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపారనుకున్నావు చూడ, అది నువ్వు అనుకున్న చాలా పెద్ద తప్పు. ఇంకొకసారి ఇలాంటిది జరిగిందో చూస్తూ ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి రుద్ర అక్కడిని వచ్చేస్తాడు. అలా రుద్ర తన ఫ్యామిలీని కాపాడుకొని గంగని కూడా కాపాడుతారు. అండ్ మృత్యుంజయ హోమం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.